ఎలా ఉన్నారు, బాగున్నారా ఫ్రెండ్స్? ఈ కేజీ రైస్కి అనమాట కొబ్బరికాయలు అనమాట, 3 కాయలు అనమాట ఫ్రెండ్స్. మొత్తం అంత పీస్ తీసా. ఇది హోల్ పెట్టి ఇలా వాటర్ తీస్తున్నమాట కొబ్బరి అన్నానికి అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. అంతా కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తాను. 3 కాయలని పగలగొట్టి చూడండి ఇక్కడ చేతులు. ఇదేంటంటే 2 కేజెస్ అంటే 2 కేజీలకు అనమాట కొబ్బరి అన్నం. అంటే ముందుగా రెడీ పెట్టేసుకుంటున్నాను నేను. రేపు పొద్దున వంటాకు అనమాట. ఇప్పుడు ఈవినింగ్ 6 వస్తుంది. ఇందులో వేస్తాను అనమాట ఫ్రెండ్స్. ఇది మూత పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. నేనేమో 3 కాయలు చూపించి కేజీ అని చెప్పే కాదు, 2 కేజీలకు అన్నమాట. ఇది బాస్మతి రైస్ అనమాట కొబ్బరి అన్నానికి. ఇది 2వ గ్లాస్ ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ 2 బాస్మతి రైస్, ఏమో 2 స్వర్ణ మసూరియా రైస్ అనమాట ఫ్రెండ్స్. 2 గ్లాసులు స్వర్ణ మసూరియా రైస్ అనమాట మొత్తం ఫ్రెండ్స్. ఇది 2 కేజీల రైస్ అనమాట. నానబెట్టాలి, కడిగి పెడుతున్నా చూడండి ఫ్రెండ్స్. ఇది నానబెట్టాలి అనమాట 2 కేజీల బియ్యం కడిగి చూడండి. ముక్కలు ఉన్నాయి కదా, కట్ చేసి పెట్టాను కదా నేను ముందుగా, అవన్నీ మిక్సీ పట్టేస్తున్నా చూడండి. ఫ్రెండ్స్ ఇది మిక్సీ పట్టేసాను ఫ్రెండ్స్ చూడండి. పెట్టేసా కదా, మళ్ళీ వేస్తున్నాను. అంటే మీడియం సైజ్ కాయలు 3 కాయలు అనమాట ఫ్రెండ్స్, 2 కేజీస్కి. అదే పెద్ద సైజు ఒక కాయ అయితే కేజీకి కూడా వేసుకోవచ్చు. చిన్న సైజు అయితే 3 అయితే కేజీకి వేసుకోవచ్చు. ఈ పెద్ద మీడియం కదా, కొంచెం పెద్ద సైజు కాయలు ఇవి మిక్సీ పడుతున్నాం. మొత్తం వేస్తాయి కంప్లీట్. మొత్తం పట్టేసా కదా ఫ్రెండ్స్. ఇదంతా కూడా ఈ ప్లేట్లో పోసేసుకుంటున్నాం. ఇది కూడా తీసి ఫ్రెండ్స్ మొత్తం పట్టేసాను, ఆరబెట్టేస్తా. ఇదంతా కూడా ఇలా ప్లేట్లో వేసి పెట్టేసాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఆరుతుంది కదా ఫ్రెండ్స్. నేను ఈ గ్లాస్తో 2 గ్లాసులు ఏమో బాస్మతి రైస్, 2 గ్లాసులు ఏమో సోనా మసూరి రైస్ వేస్తాను కదా 2 కేజీస్కి. అదే గ్లాస్తో 6 గ్లాసులు వాటర్ పోస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఎసరు పెట్టాకి 2 పోసేప్పుడు. ఐదు పోసా ఫ్రెండ్స్ నేను. ఇది 6 కంప్లీట్ అయిపోయింది అనమాట ఫ్రెండ్స్. ఇది పొయ్యి మీద పెట్టేస్తా. పొయ్యి మీద పెట్టేసా ఫ్రెండ్స్, పొయ్యి వెలిగించి. ఇది మరగాలి. పుదీనాకు కట్ చేసి పెట్టాను అనమాట. ఇదంతా కూడా కడిగి పెట్టాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు చేస్తున్నా పని ఫ్రెండ్స్. ఇది కడిగాను, నీళ్ళు కారుతాయని చెప్పి ఇందుట్లో పెట్టా. మరిగిపోతున్నాయి చూడండి, ఉడకలు వస్తున్నాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు కొబ్బరి అనేది వేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి. తీస్తున్నాను ఫ్రెండ్స్. మొత్తం అంతా కలిసి వేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి.
ఫ్రెండ్స్ ఇది గరిటతో ఒకసారి ఇలా తిప్పేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, అంటే కుక్ అవ్వాలి కదా. ఫ్రెండ్స్ ఇది కట్ చేశాను ఫ్రెండ్స్. ఇలా పోసాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇలా కట్ చేసి ఇలా పోస్తున్నాను అనమాట. అంటే బాగా వేడిగా ఉంది కదా ఫ్రెండ్స్. ఇది ముందంతా కూడా వంచేసి తర్వాత వీడియోకి అని చెప్పి మరి ఒక చేత్తో పోస్తే ఒక చేస్తూ వీడియో తీస్తున్నా. ఇలా డౌన్కి వెళ్ళిపోతుంది అనమాట ఫ్రెండ్స్. ఇది ఇట్లా మూటలా వస్తుంది అనమాట ఫ్రెండ్స్. ఇది బాగా వేడిగా ఉంది కదా, అందుకని అలా పట్టుకున్నాం. అమ్మ పట్టుకున్నారు అట్లా మూటలాగా చుట్టేసి ఇలా దీంట్లో ఇలా పిండేసాం అన్నమాట ఫ్రెండ్స్. కొబ్బరి అన్నానికి కావాల్సినవి ఇలాచి, చెక్క, యాలకులు, లవంగాయలు, మిరియాలు అన్నమాట ఫ్రెండ్స్. నేను ఉపయోగించే మాత్రం ఇది ఇలాచి ఫ్రెండ్స్. ఇది ఇలా ఈ విధంగా వేసుకోవాలన్నమాట. ముందుగా తీసి రెడీ పెట్టుకున్న కొబ్బరి వాటర్ ఉంది కదా, ఇది పాలు, అందుట్లో రైస్ ఈ విధంగా వేసుకోవాలి. మొత్తం అంతా కూడా ఇలా వేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, కొంచెం నేను కలర్ కలుపుతున్నా ఫ్రెండ్స్. ఇది చూడండి, అంటే పసుపు కలర్ వేసి ఈ విధంగా కలుపుతున్నాను అన్నమాట. ఇప్పుడు అందుట్లో కొత్తిమీర, పుదీనాకు కూడా వేసేసుకుంటున్నాం. కడిగే అక్కడ పెట్టాను కదా ఫ్రెండ్స్ నేను. ఫ్రెండ్స్ పుదీనాకు కూడా వేస్తాను అన్నమాట. ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకుంటాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, సరిపడినంత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసి కలిపేస్తున్నాం ఈ రైస్లోనే. ఇది మా ఇంట్లో ఈ విధంగా చేస్తాం ఫ్రెండ్స్. ఇది పక్కా ఆంధ్ర స్టైల్ అన్నమాట. ఇది ఈ విధంగా కలుపుకుంటారు అన్నమాట ఫ్రెండ్స్. ఇప్పుడు నేను వీటిలో అన్నీ కూడా వేస్తున్నాను అనమాట. అన్నీ కూడా కలిపేసి వేసేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. ఇవి చెక్క, లవంగ, యాలక్కాయ, ఇలాచి, సరిపడినంత సాల్ట్, వేసి కలుపుకోవాలన్నమాట. మొత్తం అంతా సరిపోవాలి కదా ఫ్రెండ్స్. అందువల్ల ఏంటంటే కంప్లీట్ అయిపోయింది. పొయ్యి మీద పెట్టేయాలి ఫ్రెండ్స్. మొత్తం పొయ్యి ఎరిగిచ్చి పెట్టాను అనమాట. మూత పెట్టేస్తున్నా. ఇది కుక్ అయిన తర్వాత చూపిస్తా మళ్ళీ. పైకి వచ్చేసింది. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకోవాలి. ఫ్రెండ్స్, దీంట్లో వచ్చిన కొబ్బరి ఉంటుంది కదా, అది ఎండబెట్టుకోవచ్చు, మనం ఏదైనా చేసుకుని తినవచ్చు అనమాట ఫ్రెండ్స్. దాంట్లో ఏంటంటే బెల్లం కానీ లేదంటే షుగర్ కానీ వేసి పాకం పట్టి ఉండలు కానీ లేదంటే ఏదన్నా పిండి వంటలా చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఎండబెట్టేసి మనం దాన్ని కర్రీస్లో వాటిలో ఉపయోగించుకోవచ్చు అన్నమాట ఫ్రెండ్స్. అది చూడండి, జీడిపప్పు అనేది వేస్తున్న పైన నేను. చూడండి, మొత్తం అంతా కంప్లీట్గా ఉడికిపోయింది. ఇట్లా వేసేసుకుంటే ఇది మగ్గిపోద్ది అన్నమాట ఫ్రెండ్స్ ఆవిరి మీద. మూత పెట్టేస్తుంది. ఈ సొంతది కదా మాది. చూడండి,
2 గరిటెలు వేసుకుంటాం. కట్టేసామన్నమాట. చూడండి, వావ్, స్మెల్ మాత్రం బాగా వస్తుంది ఫ్రెండ్స్. అది చూడండి, స్మెల్ వస్తుందమ్మా. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. ఏంటంటే ఇది చికెన్ అనమాట ఫ్రెండ్స్. ఇది వెజ్ చికెన్ అనమాట. ఇది కొబ్బరి రైస్లో కంటే కోకోనట్ రైస్లో అనమాట. ఇది మనం 2 రకాలుగా వండుకోవచ్చు అనమాట. ఫ్రైగా చేసుకోవచ్చు, కర్రీగా కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది చికెన్ అనమాట ఫ్రెండ్స్. ఇది కేజీ. ఇది ఏంటంటే కొబ్బరి అన్నంలోకి అనమాట, కోకోనట్ రైస్లోకి అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, కడిగి తీసుకొచ్చి పెట్టా. ఇప్పుడు ఆయిల్ పోస్తాం అనమాట ఫ్రెండ్స్. ఇది కాగింది. ఇందులో ఏంటంటే ఆనియన్స్ కరివేపాకు వేసేస్తాం. ముందే వేస్తాం అన్నమాట ఫ్రెండ్స్. వేసి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ అనేది వేసుకోవాలి. చేతిలో వేసుకుంటున్నాను. సాల్ట్ కూడా వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు సరిపడినంత వేసుకోవాలన్నమాట. వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఇది మొత్తం ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇందులో పసుపు వేసాం, ఆయిల్ వేసాం, ఆనియన్స్, కరివేపాకు అన్నీ వేసాం కదా, సాల్ట్ కూడా వేసాం కదా, కారం వేయాలి. మూత పెట్టేస్తున్నాం కొంచెం పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇది కొబ్బరి, నువ్వులు, గసగసాలు అనమాట ఫ్రెండ్స్. ఇది ఇందులో వేసి మిక్సీ పట్టేస్తున్నా, గ్రేవీ కడిగి అనమాట ఫ్రెండ్స్. ఇది సరిపడా గసగసాలు, సరిపడా నువ్వులు వేసి మిక్సీ పట్టేయాలి అన్నమాట. ఇది ఎగిరిపోవస్తుంది కదా. ఇప్పుడు దీంట్లో ఏంటంటే కారం అనేది మనం వేసుకోవాలి సరిపడినంత. వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది మొత్తం అంతా కూడా సరిపడినంత వాటర్ కూడా పోసుకోవాలి. మసాలా వేసుకున్నాక ఇప్పుడు కొబ్బరి పాలు ఉన్నాయి ఫ్రెండ్స్, అవి కూడా పోసేస్తున్నాం ఒక చిన్న కప్పుడు. కొంచెం మూత పెట్టేస్తున్నాం. ఇది మిక్సీ పట్టేసాను కదా. ఇప్పుడు ఇది ఇందులో వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది లాస్ట్లో మనం అంటే అడుగున వాటర్ పోసుకుని ఇందులో వేసుకోవచ్చు అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వేసుకుని ఇలా కలుపుకోవాలి. ఆ పక్కన అమ్మున్నారు ఫ్రెండ్స్. ఇది ఇందులో వాటర్ కడిగాను చూడండి, సరిపడా వాటర్ పోసేస్తాం. ఇప్పుడు కలిపి ఇంకా మూత పెట్టేస్తాం. కొంచెం మీడియంలో పెట్టి. అమ్మకి కోల్డ్ వచ్చింది ఫ్రెండ్స్, అందుకే తుమ్ముతున్నారు. మరే వేసుకోవాలి మనం. ఇప్పుడే వేసుకుంటాం. వేసుకుని ఇలా కలుపుకోవాలి.
మూత పెట్టేస్తా. పెట్టానా? రైస్ అనమాట ఫ్రెండ్స్, ఇది రైస్ కర్రీ.